హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ 2024 అదేనండి. ఈఏపీ సెట్ 2024 ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వచ్చి మీరు కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ గనక మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడొచ్చు. అలాగనే మన వీడియోలో మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ అంటే సిఎస్సికి సంబంధించిన అన్ని కేటగిరీలు లైక్ ఓసీ కానీ, బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీడి అలా అన్ని కేటగిరీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు వేరే కేటగిరీ స్టూడెంట్ అయి ఉంటే మాత్రము మీరు ఆ వీడియోలని ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. అయితే ఒకవేళ మీకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక కావాలి అనుకుంటే సిఎస్సిలో కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా సపరేట్గా ఒక వీడియో కూడా ఉంది, ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి, తెలిసిపోతుంది. అలాగనే ఒకవేళ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో కనుక సీట్ కావాలి అనుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్న దాని గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. మీరు దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా అందులో కూడా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. అయితే వీడియో లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. సో వీడియోలో మనం ఇక్కడ మీకోసం ఏం చెప్పబోతున్నానంటే కాలేజీ కోడ్, కాలేజీ నేమ్, కాలేజీ ఏ ప్లేస్ ఉంది, కాలేజీలో ఫీ ఎంత ఉంటుంది, నెక్స్ట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజీలో ఏ ర్యాంక్కి సీట్ రావడం జరిగింది కేటగిరీ వైజ్గా. సో చూస్తే కనుక ఫస్ట్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎస్టీ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ 839 తోటి స్టార్ట్ అయింది. సో నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకోవడం వల్ల మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు కాలేజీ ఏ సీటు కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ కాలేజీ సీట్ వస్తుంది అన్న తెలిస్తే మాత్రం కాలేజీ కోడ్ని పక్కకు ఉంది కదా, కాలేజీ కోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ మీకు కాలేజీ నేమ్ కంటే. సో అలాగనే కాలేజీలో ఎన్ని ఫీజు ఉన్నాయి అన్నది కూడా నేను మెన్షన్ చేశాను. సో కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజీలో ఎంత ఫీ ఉంది కూడా మెన్షన్ చేశాను. సో ఇలా ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే కట్ ఆఫ్ ర్యాంక్, స్టార్టింగ్ ర్యాంక్, ఎండింగ్ ర్యాంక్తో పాటు కాలేజీ ఏ కాలేజీలో స్టార్టింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్తో సపరేట్ ఒక వీడియో కూడా మీకోసం ఎంత ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. అయితే కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు ఏమంటే, సార్ ఒకటే కాలేజ్ నేమ్ తోటి ఒక కాలేజ్ మీద చాలా ర్యాంక్స్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విటిఏపీ కాలేజ్ ఉంది. ఈ కాలేజీలో మనకు చూస్తే కనుక ఇక్కడ 40,100 ర్యాంక్కి సీట్ రావడం జరిగింది. అలాగనే డిఫరెంట్ ర్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూస్తే విటిఏపీలో 42,472 ర్యాంక్ కూడా సీట్ రావడం. అంటే ఆ కాలేజీలో ఉన్న సీట్స్ 962లో వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్, ఏ ర్యాంక్స్ వాళ్ళకి సీట్లు వచ్చినాయి అన్న దాని గురించి అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది నేను. సో మీకు అక్కడ ప్రీవియస్ వీడియోలో ఛానల్ కనుక చూస్తే కొంచెం వెళ్ళి చూడండి. అక్కడ ఈ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత, ఎండింగ్ ర్యాంక్ ఎంత తోటి ఆ కాలేజీలో ఉందన్నది చెప్పాను. సో ఇప్పుడు ఎస్టీ కేటగిరీ కింద ఆ కాలేజీలో ఏ సీట్లు ఎంత ర్యాంక్కి ఫిల్ అయినాయి అన్న విషయం కూడా నేను కవర్ చేశాను. సో మీకు దీని ద్వారా మీకు 100% మీ కాలేజీకి ఏ కాలేజీలో సీట్ రాబోతుందన్న విషయము 99.99% తెలిసిపోతుంది. మీ ర్యాంక్ ఒకవేళ 1000, 1,00,000 అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, 100% మీకు సీట్ అయితే వస్తుంది. అయితే ఇందులో విషయం ఏంటంటే మీకు కనుక ఒకవేళ ఇలా కన్ఫ్యూజన్ అయితే మాత్రము 100% ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు మాత్రము ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఎందుకనంటే నేను మోస్ట్లీ ఈ ఏపీ ఎంసెట్ లేదనుకుంటే ఈఏపీ సెట్ అని ఇప్పుడు పిలుస్తున్నాము, దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే కౌన్సిలింగ్ డేట్స్తో సహా, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి మన దగ్గర, అలాగనే మనము ఎలా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి అన్న దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకోసం అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో వీడియోలు ఏవేవి వస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకోండి. సో ఒకవేళ కనుక మీ చాయిస్ సిఎస్సి కాదు, మా చాయిస్ ఎస్టీ కేటగిరీ కింద మేము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాం అని అంటే మాత్రం సో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది స్టూడెంట్స్, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇలా 1,00,000 రూపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు మంచి కాలేజీలో అంటే మీకు సరిపడా ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది విత్ ర్యాంక్స్తో సహా మీకోసం అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను.
సో మీకోసం ఇదైతే ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి నేను హార్డ్ వర్క్ చేసి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా మీ స్టూడెంట్స్కి మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేపియండి. అలాగనే మీ స్టూడెంట్స్ కూడా, అంటే మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్, ఒకవేళ మీరు పేరెంట్ అయి ఉంటే కూడా మీకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరన్నా జాయిన్ అయిదాం అనుకుంటున్నారు సిఎస్సిలో కేటగిరీ వైజ్గా, ఒక్క కేటగిరీ కాదు అన్ని కేటగిరీ వైజ్గా మన ఛానల్లో వీడియో అయితే ఉండడం జరిగింది. సో అక్కడ కొంచెం లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి కనుక మీరు చూస్తే మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్గా కనిపిస్తుంది. సో ఇది స్టూడెంట్స్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కాలేజ్ వైజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంక్ వైజ్గా లాస్ట్ ఇయర్ 2023-24 ఇయర్కి ఏ కాలేజీలో ఎట్లా సీట్స్ వచ్చినాయి అన్న దాని గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీరు కనుక ఇంకా ఇవి కాకుండా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు 99.99% రెస్పాండ్ అవుతాను. ఎందుకనంటే ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. అన్ని కౌన్సిలింగ్స్ స్టార్ట్ కావడం వల్ల నేను కొంచెం అన్ని వీడియోస్ కవర్ చేయడానికి కోసం ఆన్సర్ చేయలేకపోతే నేను ఫ్రీ ఉన్న టైంలో కంపల్సరీగా మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇలా కాకుండా కొంతమంది నాకు పీడిఎఫ్ కానీ లేకుంటే ఎక్సెల్ షీట్ కానీ నాకు ప్రొవైడ్ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో మోస్ట్లీ ఎందుకనంటే ఈ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్సెల్ కానీ పీడిఎఫ్ కానీ మీకు ఫార్వర్డ్ చేస్తే, ఎందుకంటే నేను ఇంత హార్డ్ వర్క్ చేసి మీకోసం వీడియో తీసి ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడడం వల్ల మీకు టోటల్గా అయిపోతుంది అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను. సో ఇది స్టూడెంట్స్ అప్ టు 1,51,766 ర్యాంక్ వరకు సిఎస్సి ఎస్టీ కేటగిరీలో సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ చాలా సీట్స్ అయితే ఉన్నాయి. సో పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు సీట్ అయితే కంపల్సరీగా రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఒకవేళ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒక లైక్ అయితే కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 99.99% మీకు రెస్పాండ్ కావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఒకవేళ రెస్పాండ్ కాకుండా తర్వాత అయినా మీకోసం నేను మళ్ళీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ విత్ ఇన్ 1 వీక్లోనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్లో ఆ లింక్ను కనుక మీకు జాయిన్ అయిపోతే మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. ఎందుకంటే స్టూడెంట్కి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల మంచి కాలేజీలో సీట్ వస్తే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం గైడ్ చేయడానికే నేను ఉన్నది. సో స్టూడెంట్స్ వీడియో కనుక నచ్చితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకా మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి, మీకు హెల్ప్ చేస్తాను.